అమెరికాలో మంచు తుఫాను హెచ్చరికలు జారీ అయ్యాయి. గంటకు 56 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో విమాన ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. మోంటానా నుంచి ఓహియో వరకు నేషనల్ వెదర్ సర్వీస్ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు చికాగోలో భారీ హిమపాతం సంభవించింది. ప్రజలు ఇంట్లోనే ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. చికాగో చుట్టుపక్కల నగరాల్లో రోడ్లపై భారీగా మంచు దుప్పటి కప్పింది. మంచు తుఫాను కారణంగా 45 వాహనాలు ఢీకొన్నాయి. జాతీయ రహదారులు 6 గంటల పాటు నిలిపివేశారు. అమెరికాలో మంచు తుఫాను హెచ్చరికలు జారీ అయ్యాయి. గంటకు 56 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్న పరిస్థితి. దీంతో విమాన ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. ఆ వివరాలు అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ సిద్ధంగా ఉన్నారు. కళ, చందు, దాదాపు అమెరికాలో మంచు తుఫాను అంటే అక్కడ మనకు వింటర్ ప్రారంభము అయినటువంటి సిచ్యువేషన్ అని చెప్పవచ్చు. అయితే ముందుగానే అక్కడ మంచు తుఫాన్ ప్రభావంతో ఒక్కసారిగా కూడా హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. గంటకు 56 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ప్రస్తుతానికి అక్కడ స్కూల్స్ తర్వాత ఇప్పటికే కూడా సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. దీనికి తగ్గట్టుగానే ఎవరు కూడా ప్రజలందరూ కూడా బయటికి రాకూడదన్నటువంటిది ఒక వెదర్ ఇన్ఫర్మేషన్ ని కూడా ప్రకటించడం జరిగింది. నేషనల్ వెదర్ సర్వీసెస్ మోంటానా నుండి ఓహియో వరకు హెచ్చరికలు పూర్తిగా జారీ చేయబడ్డాయి. అయితే చికాగోలో భారీగా హిమపాతం తోటి అక్కడ అంటే దాదాపు 12 గంటల సమయంలోనే 45 వాహనాలు కూడా ఢీకొన్నాయి. అంటే చాలా ఎక్కువగా మంచు కురుస్తున్నటువంటి ప్రాంతం అని చెప్పవచ్చు. రోడ్లంతా కూడా చుట్టుపక్కల నగరాల్లో భారీగా కూడా మంచు దుప్పటి కప్పివేసింది. దీనితో ఎవరు కూడా ఇంట్లో నుంచి కూడా బయటికి రాకూడదంటూ కూడా వెదర్ అంటే ఇప్పటికే కూడా నేషనల్ వెదర్ సర్వీసెస్ మోంటానా హెచ్చరికలు కూడా జారీ చేసింది. దీనితో దాదాపు అంటే 6 గంటల పాటు కూడా ఆ రహదారులు జాతీయ రహదారులన్నింటినీ కూడా నిలుపుదల చేశారు. ప్రజలందరూ కూడా ప్రస్తుతానికి స్కూల్స్ తర్వాత కాలేజెస్ ఇవంతా కూడా ఇప్పటికే సెలవులు ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ ఇండియానాలోని టెరె హౌట్ నుండి 10 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఇంటర్ స్టేట్ నుంచి కూడా చాలా ఆ ప్రాంతంలో ఎక్కువగా కూడా మంచు ఎక్కువగా ఉండడంతో దాదాపు ఈ ఇంటర్ స్టేట్ ఆ ప్రాంతంలో 45 కార్లు ఢీకొన్నట్లు కూడా అధికారులు ప్రకటించారు. ఇప్పటికీ కూడా మంచు తుఫాను తోటి చాలా ప్రాంతాల్లో విమానాలు కూడా అంతరాయం ఏర్పడింది. విమానాలు రాకపోకలు కూడా కొంత సమయం పాటు కూడా ఆలస్యం ఒకవైపు అవుతుంది. మరికొంత కూడా విమానాలు కూడా రద్దు కూడా అయినట్లు కూడా అధికారులు ప్రకటించారు. కానీ ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా మంచు తుఫాన్తో నిండి ఉండడంతో అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా బయటికి రాకూడదని అన్నది ఒక హెచ్చరికలు కూడా. తర్వాత ఇప్పుడు మంచు ఉన్నటువంటి ఏ ప్రాంతం అయితే ఉందో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా కూడా చికాగో ఈ ప్రాంతాల్లో ఎక్కువగా కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు కూడా అధికారులు ప్రకటించారు. చందు, కళ, థ్యాంక్ యూ.